ఎప్పుడైతే మనుషుడు భయభక్తులు కలిగి బ్రతుకుతూ ఉండి ప్రభువా అని మనం పిలుస్తామో ఆయన అంటాడంట, నేనున్నాను అని మాట్లాడతాడంట. చప్పటకొడదాం గట్టిగా. ప్రభువా అని పిలువగానే నేనున్నాను అంటే ఆన్ ది స్పాట్లోనే రిప్లై. ఒక గంట తర్వాత కాదు, ఒక రోజు తర్వాత కాదు, ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు స్పందిస్తాడట. ఆయన స్పందిస్తానన్న మాట్లాడిన ఆ దేవుడు వెంటనే స్పందించాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు కొర్నేలీకి స్పందించాడు. కొర్నేలీ, నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థన జ్ఞాపకార్థంగా ఇదిగో పరలోకానికి చేరాయి. అవును ప్రియులారా, ఈ రోజులో మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు కొర్నేలి అంత భక్తిపరులు కాకపోవచ్చు, కానీ మీరు భక్తిపరులే. కొర్నేలి భక్తి కొర్నేలికి ఉంటుంది, ఈ రోజున ఇక్కడున్న మీ భక్తి మీకుంటుంది. ఎవరి భక్తి వారిదే, ఎవరిలో ఉండే విశ్వాస పరిమాణం వాళ్ళదే. అయితే ప్రతి వారిని దేవుడు అంగీకరిస్తాడు కనుక ఆనాడు కొర్నేలిని అంగీకరించిన దేవుడు ఈరోజు మీ ప్రార్థనలను కూడా అంగీకరించి మీకు వెనువెంటనే ప్రభువు జవాబు దయచేయును గాక. వెంకటేశ్వర్లు గంగళ్ళగుంట నుంచి రావటం జరిగింది. మా అమ్మాయి అల్లుడు విడిపోయి చాలా కాలం అవుతుంది. అయితే వారు కలవాలని ఎన్నో మాటలు ఎన్నో ప్రయత్నాలు చేశాము, కానీ వాళ్ళిద్దరు కలవలేదు. అలాంటి సమయంలో ప్రభు కిరణ్ అయ్యగారి దగ్గరికి వచ్చి అంశుర పండుగలో పాలు పంపులు పొంది మా సమస్య అంతా అయ్యగారికి చెప్పుకొని ప్రార్థన చేయించుకుని వెళ్ళాము. అయ్యగారు చేతుల నుంచి ప్రార్థించి ఆశీర్వదించి పంపించాడు. దేవుడు దైవజనుని ప్రార్థన ఆలకించి ఈరోజు మా అమ్మాయి అల్లుడు కలవటానికి కృపనిచ్చాడు. ఈవిడి పేరు మరియమ్మ, అడిగొప్పల నుంచి రావటం జరిగింది. ఈవిడికి ఉన్నటువంటి రోగం ఏంటనంటే లివరు పాడైపోయింది. లివర్ మీద పెద్దగా గడ్డ వచ్చిందంటండి. ఆ గడ్డ తగ్గటం కొరకు పెద్ద పెద్ద హాస్పిటల్కి తిరిగిందట. డాక్టర్లు చెప్పింది ఏంటనంటే ఇది నయం అవటం కష్టము, ఉన్నంత వరకు నువ్వు మందులు వాడుకుంటూనే ఉండాలని డాక్టర్లు చెప్పారట. ఆ సమయంలో యెరూషలేము స్వస్థశాల గురించి సేవకుడైనటువంటి నా గురించి ఎవరో ఈ సహోదరికి తెలియచేయటం జరిగింది. 5 నెలలు ఇక్కడికి తిరుగుతా ఉంది. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో తెలుసా? నాకు గతంలో బాగా నొప్పిగా ఉంది, ఎన్ని మందులు వాడినా ఆ నొప్పి తగ్గేది కాదు. ఆ గడ్డ వలన నాకు చాలా బలహీనంగా ఉండేదానిని. శాలకు వెళ్ళిన దగ్గర నుంచి ఈ నొప్పి ఏమైపోయింది, ఈ బలహీనత ఏమైపోయింది, నేను బాగున్నాను, అసలు ఆ గడ్డ ఉందో లేదో అని టెస్ట్ చేయించుకోవడానికి మరలా హాస్పిటల్కి వెళ్ళిందట. హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే డాక్టర్లు రిపోర్ట్ చూసి చెప్పిన మాట ఏంటో తెలుసా? నీకు ఉన్న గడ్డంతా కరిగిపోయింది. రిపోర్ట్స్ చూడొచ్చు. గడ్డ ఉన్నప్పుడు రిపోర్ట్స్ ఉన్నాయి, గడ్డ తగ్గిపోయిన తర్వాత వైద్యులు ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి. లివర్ పాడైపోయింది, లివర్ మీద గడ్డలు వచ్చేసాయి, ఇక ఇంతే అని చెప్పినటువంటి వైద్యులే రెండవసారి టెస్టులు చేసి నీ గడ్డంతా తగ్గిపోయింది, నీ ఆరోగ్యానికి నీ జీవితానికి ఏ ఇబ్బంది లేదని చెప్పారు. మేలు చేసిన దేవునికి 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. హాస్పిటల్కి వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు చేశాను. ఈ డబ్బు హాస్పిటల్కి మందులకి కాకుండా సువార్తకిచ్చుకుంటే నాకు మరింత ఆరోగ్యాన్ని దేవుడిస్తాడని 5,000 రూపాయలని టీవీ కొరకు కానుకగా స్పాన్సర్ చేయడానికి ఇచ్చారు. సమస్త మహిమ దేవునికి కలుగును గాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. 2 ఆశీర్వాద తైలాభిషేక అంజూర పండుగ మార్చి నెల 6వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేముశాల, దాచేపల్లి మండలం, నడికుడి, పల్నాడు జిల్లా. అడ్డాడలు మార్చి 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మార్చి నెల 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మార్చి నెల 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుగూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మార్చి నెల 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మార్చి నెల 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో మార్చి నెల 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం
LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో మార్చి నెల 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో మార్చి నెల 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. గుంతకల్లులో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. పాలకొల్లులో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. వినుకొండలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. ఆదోనిలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. రాజమండ్రిలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. భీమవరంలో మార్చి నెల 24వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నూజివీడులో మార్చి నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. ఏలూరులో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. బాపట్లలో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల.